హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం సుగుణ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 30 రూపీస్ అనమాట. ఏ టిఫిన్ అయినా తీసుకోవచ్చు. అలాగే నాన్ వెజ్ టిఫిన్స్ వచ్చేసి 100 రూపీస్ ఓన్లీ అనమాట. సో అదైతే స్పెషాలిటీ ఇక్కడ. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో కరకంపేట రోడ్లో అమెరికన్ బార్ పక్కనే ఉంటుంది అనమాట. ఆడ చూడండి, అమెరికన్ బార్ ఉంది కదా, జస్ట్ పక్కనే ఉంటుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు. ఎనీ టిఫిన్స్ 30 రూపీస్ ఓన్లీ. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. వచ్చింది ఉందా? ఉన్నాయి ఏడా ఉన్నాయి చూడరా. చిన్నదేమని నేను అప్పుడు చెప్తానే ఉన్నాను. సాంబార్లు కట్టుకో. 30 సాంబార్లు, 30 చట్నీలు. నీకేం కావాలికా? పాయ ఉంది చూడుకా. ఏందికా నువ్వు? నీకోసం పాయ చేసి పెట్టాడా? ఏం పాయ అంటే అట్లే బయలు మళ్ళీ కడుగు. రేపు గ్రూప్లో ఉండేవాడు రేపు క్లాస్. ఇస్తావా? కారం పార్సలా? మసాలా? రెండు ప్లేన్ కూడా పార్సలా? అక్కడ పాయ ఉందని చెప్పు బావు సామంతో. ఇంకా మసాలా దోశ తీసుకోక. ప్లెయిన్ రెండా నాయనా? ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయరా రే. ఒక 2 నిమిషాలు ఇస్తాను. 2 నిమిషాలు.
ఇలా ప్లెయిన్ దోశ తీసుకోండి రెండు. నెక్స్ట్ దోశ ఏమైనా ఉందా? వాళ్ళకి 30 పార్సల్ ఇచ్చేసి వచ్చేయకూడదా? వీళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు, వాళ్ళ దగ్గర పని చెప్పి చేయించుకో. 30 సాంబార్ పెట్టు. ఏం చెప్పేది? ఇడ్లీలు పెట్టుకోండి బా. ఇడ్లీ పాయా చూడు ఈరోజు స్పెషల్. ఇడ్లీ పెట్టుకున్నా. ఇడ్లీ వాడు ఆడని చూడు. పాయా స్పెషల్ చూడ ఈరోజు. బాబు 2 ప్లేట్ ఇడ్లీ పార్సల్ అంటే అన్నకి సాంబారా? వడకరి ఉంది, సేవ ఉంది. ఇల్లు వదిలేసి ఇది ఎందుకో? మంచి ఐటమ్స్ చేసుకోండి. చూస్తామండి నేను నిలబడతాను. అప్పకపో ఈ సాంబార్ పార్సల్ పెట్టు. ఇదేంది ఇది? ఏ శిష్య కమాన్ 2 పూరి వేసుకోమా అబ్బాడికి. ఇడ్లీ పెట్టుకున్నాయన 4 ఇడ్లీ కూడా పెట్టుకో. పాయ చూడారు, పాయ స్పెషల్. ఏ చట్నీలో సాంబార్లవా? సాంబార్ ఏమో అన్నీ అంటాడు గట్టి పెట్టు. ఇవి కూడా సాంబారేనా మచ్చా? ఇంకో ప్లేటేనా? తింటారా? చికెన్ సర్వ్ ఉంది, వడకరి, చట్నీ సాంబార్ ఆడ దొరుకుతాయి. ఈడేం స్పెషల్ అయితే అది తినాలి, అది మంచిది. రామా నువ్వు అక్కడేం రావలేదు, నువ్వు వచ్చేయి. అయ్యో నీకేం కావాలి వేసుకో. ఇక్కడ చట్నీ వేసుకో. 4 ఇడ్లీ కూడా పెట్టుకోవాలా? తింటే ఆరోగ్యానికి మంచిది. చికెన్ సర్వ్ ఉంది, కావాలంటే మళ్ళీ వేసుకో. ఇది తింటావా? అంతేనా? పట్టు పెట్టుకో. 4 ఇడ్లీ కూడా వేసుకో. పాయ ఉంది ఈరోజు స్పెషలా, తక్కువ రేటు. పాయ వణక్కం, ప్లీజ్ వెల్కమ్. చెప్పు పాయ ఇచ్చేదా? పరిగెత్తాలి తిని మళ్ళీ పాలు వెళ్ళాడు పండుకోవాలి. అయినా పొంగల్ తీసుకో, పొంగల్ తీసుకో. అయినా ఇడ్లీ మీద మూత తీసుకురా. సాంబార్ పెట్టండి, సాంబార్ పెట్టండి. వాడు చేసేయట పోయా, వాడు పెట్టించండి. ఇంకెన్ని సింగిల్ డబులా? సింగిల్ ఎగ్ ఒకటి వేసుకో. వేస్తావా? నేను వస్తాను లేకపోతే. ఉందా? 30 రూపాయలు.
అన్న టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఏం తీసుకున్నారు? ఇడ్లీ తీసుకున్నారా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 10 days నుంచి వస్తున్నారు. 10 days నుంచి 10 days నుంచి వస్తున్నారు. ఏది ఎక్కువ తీసుకుంటారు? ఇడ్లీనా? ఇడ్లీనా? అంకుల్ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, సూపర్. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నెలకు వస్తున్నాను. నెలకు వస్తున్నారా? నెలకు వస్తున్నాను. ఏది ఎక్కువ తీసుకుంటారు అంకుల్? పొంగలి, ఇడ్లీ, ఉప్మా. ఇడ్లీలోకి ఏది బాగుంటుంది? అన్నీ బాగున్నాయమ్మా, సాంబార్ అన్నీ బాగున్నాయి. తినడానికేమ్మా, తినడానికే. అంకుల్ ఏమేమి ఉంటాయి అంకుల్ ఇక్కడ? మా ఇడ్లీ ఉంటుంది, దోశ ఆల్ వెరైటీస్, ఎగ్గు, ఆనియన్, కారం, మసాలా, ఉప్మా, పెసరెట్ ఉంటుంది, ప్లెయిన్ దోశ ఉంటుంది, పాయా ఉంటుంది, చికెను, బోటి, వడ, పొంగలు, ఉప్మా, ఎనీ వెజ్ టిఫిన్ ఐటమ్ అయితే 30 రూపాయలు. ఎగ్గు, ఆనియన్, కారం, మసాలా, 4 ఇడ్లీ, వడ, పొంగల్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, అన్నీ 30 రూపాయలే. నాన్ వెజ్ టిఫిన్ ఏదైనా 100 రూపాయలే. విత్ చికెను విత్ బోటి 100 రూపాయలు. విత్ పాయా అయితే 230 రూపాయలు. సండే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. నార్మల్ డేస్లో చికెన్ ఉంటుంది, బోటి ఉంటుంది, పాయా ఉంటుంది. ఆఫ్టర్నూన్ భోజనాలు ఉంటాయి. భోజనం 50 రూపాయలు, 3 రకాల కర్రీస్ ఇస్తాము. బిర్యానీ 79 రూపీస్ నార్మల్ రైస్తో చేస్తాము. అది కాకుండా సంగటి ఉంటుంది. వాటి అన్నిటికీ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. ఎనీ నాన్ వెజ్ కర్రీ విత్ మీల్స్ వచ్చి 100 రూపాయలే. సంగటితో నాన్ వెజ్ అయినా 100 రూపాయలే. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చపాతీ చికెన్ ఉంటుంది. ఈవినింగ్ 3 చపాతీ టిఫన్, ఇడ్లీ, దోశ ఈవినింగ్ విత్ చపాతీ చికెన్. 3 చపాతీ, 1 చికెన్ 100 రూపాయలు. ఇంకా నార్మల్ ఎనీ వెజ్ టిఫిన్ అయితే 30 రూపాయలే. ఇంకో ఎగ్గా 30 రూపాయలేనా? ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? 5 years మా, 2021 నుంచి మా, 2020 ఎండింగ్ 21 నుంచి. ఫస్ట్ బ్రాంచ్ ఎప్పటి నుంచి? ఫస్ట్ బ్రాంచ్ వచ్చి 5 years, ఇది సెకండ్ బ్రాంచ్. ఇది వచ్చి 2 months అవుతుందమ్మా. పక్కనే అమెరికన్ బార్ సర్కిల్లో ఉంది సెకండ్ బ్రాంచ్. ఇది ఫస్ట్ బ్రాంచ్ వచ్చి PS4 పక్కన, లీలామహల్ రోడ్, లీలామహల్ బస్ స్టాండ్ రోడ్లో PS4 పక్కన. అమ్మా ఇస్తానమ్మా ఎగ్ దోశ. ఎగ్ తర్వాత మసాలా. ఇది ఎగ్ చెప్పేస్తారు నాకు. నా ఎగ్జాస్ట్ ఫ్యాన్ బంద్ చేసి. మా ఇడ్లీ దింపుకున్నావా? ఓహో, ఇది బదులు అది అంతేనా? అమ్మా ఎగ్ ఆడిచ్చి. ఏది ఎక్కువ తీసుకుంటారు అంకుల్ ఇక్కడ? ఇక్కడ వచ్చి ఎక్కువ నాన్ వెజ్ పోతుందమ్మా. ఇడ్లీ పాయా పోతుంది, ఇడ్లీ చికెను. సండే ఎక్కువగా పోతుందమ్మా. నార్మల్ డేస్ కన్నా సండే ఎక్కువ ఫేమస్. ఎగ్ దోశలు బాగా తీసుకుంటారు. ఆ తర్వాత మసాలా, ఉప్మా పెసరెట్టు స్పెషల్ మా దగ్గర. అన్ని దోశల కన్నా ఉప్మా పెసరెట్టు స్పెషల్. అయిందా? నెక్స్ట్ ఏం దోశ, పూరి, ఆల్ టిఫిన్ ఐటమ్స్ ఉంటాయమ్మా. టిఫిన్లో ఏమేమి ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి టిఫిన్లో. ఇది ఉంది, ఇది లేదని ఏం లేదు, అన్ని రకాల టిఫిన్లు ఉంటాయి మన దగ్గర. తక్కువ రేట్లో హోమ్ ఫుడ్, బెస్ట్ ఫుడ్. బాగుంటే డబ్బులు, లేకుంటే ఫ్రీ మా దగ్గర. బట్ మసాలా తీసుకో. రే మసాలా ఈ అన్నగాడు ఎత్తువే. నా మసాలా ఎవరునా? పార్సల్ అంటే గడ్డి. ఇడ్లీ ఉందా? పెట్టేయమంటావరా? ఉన్నాయా? వడకరి ఈ పక్కన పెట్టాను. చట్నీ ఉండాలి కదా. చట్నీ అయిపోయిందాక? ఇంకెన్ని ఉన్నాయి? ఎన్ని అయినాయి? 30 అయిపోయినట్టున్నాయి. 6, 9, 12, 15, 18 అయిపోయినాయి. సింగిల్ ఎగ్ రెడీ చూడు. నీకేనా ఎగ్గా? సింగిల్ ఎగ్ రెడీ అయ్యి చూడు. రే సింగిల్ ఎగ్ ఎవరికి రా? నీకా?
మా తీసుకో నువ్వు ప్లేట్ పెట్టుకోను అడిగే రోజు వస్తావు మళ్ళీ అడుగుతూ ఉంటావు. ఈ ప్లేట్ ఇచ్చావు మంచి ఓకే ఓకే సార్ క్షమించిన ఈ ఒక్కరోజు పట్టుకోని మమ్మల్ని క్షమించేసిందా నా పట్టుకోనా గంటలు ఏమైనా చూడు ఐరన్ గంట లేదు ఇంకోటి లేదు. నేను ఇటు ఇచ్చేస్తాను ఎత్తుకుంటాను లేదంటే ఆడికి ఏమన్నా పోయింది. పాయ పాయ 200 రూపీస్ మా 4 కాళ్ళు ఉంటాయి. ఇడ్లీ వచ్చి 30 రూపాయలు. ఎనీ వెజ్ టిఫిన్స్ వచ్చి 30 రూపీస్. ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పూరి ఉంటుంది, పొంగల్ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, ఎగ్గు ఆనియన్ కారం మసాలా ఉప్మా పెసరెట్టు అన్ని రకాల వెజ్ టిఫిన్ ఐటమ్స్ ఉంటాయి. నాన్ వెజ్ వచ్చి చికెన్ ఉంటుంది, బోటి ఉంటుంది, పాయ ఉంటుంది. ఎనీ నాన్ వెజ్ టిఫిన్ వచ్చి 100 రూపాయలే. పాయతో ఇడ్లీ దోశ ఏదైనా కానీ 230 రూపాయలు. మిగిలిన ఎనీ నాన్ వెజ్ 100 రూపాయలు నాన్ వెజ్ టిఫిన్. మధ్యాహ్నం వచ్చి భోజనాలు ఉంటాయి. భోజనం 50 రూపాయలు. బిర్యానీ వచ్చి 79 రూపాయలు. ఎనీ నాన్ వెజ్ భోజనం అయితే కన్నా 100 రూపాయలు. వెజ్ భోజనం అయితే 50 రూపాయలేమా అన్న చెప్పనా గెట్ సెట్ నేను ఇటు రానా. చికెన్ సర్వ్ వేసుకో దానికి బాగుంటుంది చూడు. చికెన్ సర్వ్ పోయి అన్నకి ఏడుందిరా ఇడ్రా ఇడ్రా. ఎగ్ దోశ చికెన్ సర్వ్ స్పెషల్ చూడు. ఏమో తెలియదు మా ఆడు చూడాలి నేను ఆడ లేను కొత్త బ్రాంచ్లో ఉన్నాను. ఇడ్లీ చికెన్ సర్వ్ అడిగి బాగుంది. ఎన్ని డేస్ నుంచి వస్తుంది? మేము పెట్టినప్పటి ఇంకా వస్తాం. తేజ లేడు మా ఈడు ఎన్నో పనులు తేజకి మాకే మనుషుల్లాగా చేస్తాను. చికెన్ సర్వ్ అన్నీ బాగుంటాయి. అదంటే సాంబార్ అని ఉండే మీ బాబాయ్ వాళ్ళకంటే కొంచెం ఇచ్చేసిరా ఎత్తుకోమని. బిర్యానీ అయితే సూపర్. మధ్యాహ్నం కూడా తింటారా? మధ్యాహ్నం అయితే ఏది బాగుంటుంది? బిర్యానీ వైట్ రైస్ బోటి అంతా సూపర్. సో ఇప్పుడైతే పొంగల్ తీసుకున్నాను. ప్రెజెంట్ ఉప్మా పెసరెట్ అయితే ఇక్కడ లేదంట. ఫస్ట్ బ్రాంచ్లో ఉందని అయితే చెప్పారు. మనం కొంచెం అయితే లేట్గా వచ్చాం, సో అందుకు లేదు ఇక్కడ. సో అందుకు నేను పొంగల్ అయితే తీసుకున్నాను. ఎక్కువ పొంగల్ తీసుకుంటున్నారు ఇక్కడ. టేస్ట్ చూద్దాం ఇంకా. పొంగల్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. బాగుంది. చట్నీ కూడా బాగుంది.